అందరికీ మనం తెలంగాణ ఎకానమీకి హార్ట్ అయిన సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ చదువుతున్నాం కదా! సో, అందులో వచ్చేసి అగ్రికల్చర్ పార్ట్ చూసుకున్నట్లయితే, అగ్రికల్చర్ సెక్టర్ జీఎస్‌విఏ ఇన్ తెలంగాణ ఎట్ కరెంట్ ప్రైసెస్ హాస్ ఇంక్రీజ్డ్ బై 4% ఫ్రమ్ 2,03,247 క్రోర్స్ టు 2,11,422 క్రోర్స్. సో, అగ్రికల్చర్ సెక్టార్ జీఎస్‌విఏ అనేది కరెంట్ ప్రైజెస్‌లో ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 4% ఇంక్రీజ్ అయింది. సో, అది 2022లో ఎంతుండేదంటే 2,03,247 కోట్లుంటే 2023లో వచ్చేసి 2,11,422 కోట్లకు పెరిగింది. సో, ఇంత ఇంత డిఫరెన్స్ ఉంది కదా! పెరిగింది కదా! ఎంత శాతం పెరిగింది అంటే 4% పెరిగింది. ఓకే. మరి క్రాప్స్ సెక్టార్ ఏమో తగ్గిందంటున్నారు. ఎంత తగ్గింది అంటే 0.8% తగ్గింది. ఓకేనా? క్రాప్ సెక్టర్ జీఎస్‌విఏ ఇన్ తెలంగాణ కరెంట్ ప్రైజెస్ డిక్రీజ్డ్ బై 0.8% ఫ్రమ్ 1,01,279 క్రోర్స్ 2022లో 1,01,279 కోట్లుంటే అది 2023లోకొచ్చేసి క్రాప్స్ వచ్చేసి 1,04,81 క్రోర్స్ మాత్రమే ఉంది. ఎంత శాతం డిక్రీజ్ అయింది అంటే 0.8% డిక్రీజ్ అయింది. ఎందుకు అంటే వెదర్ కండిషన్స్ రీజన్స్. సో, నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెన్సస్ 2021-22 యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ 0.89 హెక్టర్ డౌన్ ఫ్రమ్ 1.00 హెక్టార్స్ ఇన్ 2015-16. సో, 2015లో ఒక యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంతుండేది అంటే 1.0 ఉండేది. అది 2021కొచ్చేసరికి 0.89% తగ్గిందంట. ఎందుకు తగ్గింది అంటే, ఒక ఇంట్లో ఫాదర్ ఉంటారు. ఆ ఫాదర్‌కి మొత్తం ఎన్ని ఎకర్స్ ఉంటాయంటే 6 ఎకరాలు ఉన్నాయనుకుందాము. ఆ ఫాదర్‌కి ముగ్గురు సన్స్ ఉంటారు. ఆ ముగ్గురు సన్స్‌కి పంచాలి. పంచాలి గదా! పంచేటప్పుడు ఆ 6 ఎకరాలనేవి మనిషికి ఒక 2 ఎకర్స్‌లా పంచాడే అనుకుందాము. ఫస్ట్‌లో ఏంటి ఓవరాల్‌గా చూసుకుంటే మనకు 6 ఎకరాలు అన్నట్టు కనిపిస్తది. ఇక్కడ పంచేసరికి మనిషికి ఎన్ని ఎకరాలొచ్చాయి? 2 ఎకరాలే వచ్చాయి గదా! సో, అలా అన్నట్లు. ఫ్రాగ్మెంటేషన్ అనేది రీజన్ తగ్గిపోవడానికి. నెక్స్ట్ వచ్చేసి 2022లో వానాకాలంలో పాడి వచ్చేసి ఎంతుందంటే 44.30%, కాటన్ వచ్చేసి 34.08%. సో, యాసంగి సీజన్‌లో వచ్చేసి పాడి డామినేటెడ్ టోటల్ 76.66% ఆఫ్ టోటల్ గ్రాస్ సోన్ ఏరియా. సోన్ ఏరియా అంటే పండించే ఏరియా అన్నట్లు. సో, ఎంతుంది పాడి అంటే 76.66%. వానాకాలంలోనేమో పాడి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఎంత 44.30%. కాటన్ 34.08. ఓవరాల్‌గా పాడి డామినేటింగ్ ప్లేస్‌లో ఉంది. ఎంతుంది అంటే 76.66. సో, తెలంగాణ టోటల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ టు డేట్. సో, మొత్తం ప్రొడక్షన్ ఎంతుంది తెలంగాణది అంటే 414,00,000 మెట్రిక్ టన్స్ ఉందన్నట్లు. ఎంతుంది? అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది మొత్తము 414,00,000 మెట్రిక్ టన్స్ ఉంది. సో, తెలంగాణలో మేజర్ క్రాప్స్ ఏంటంటే పాడి, కాటన్, మేజ్ ఈ 3 కూడా తెలంగాణలో మేజర్ క్రాప్స్. సో, ఆయిల్ పామ్ కల్టివేషన్ టార్గెట్ 2024 నాటికి ఎంత చేయాలనుకుంటున్నారంటే 1,00,000 ఎకర్స్ కవర్ చేయాలనుకుంటున్నారు. సో, మరి 2024 నుంచి 2028 వరకు ఎంత కవర్ చేయాలనుకుంటున్నారంటే 3.5 లాక్ ఎకర్స్. 2024 నాటికొచ్చేసి 2024-25లో 1,00,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ కల్టివేషన్ గోల్ పెట్టుకుంటే 2028 నాటికి 3.5 లక్షల ఎకర్స్‌లో ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది చేయాలనుకుంటుంది గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అనేది దిస్ సెక్టార్ ఎంప్లాయీస్ 66.15% రూరల్ వర్క్ ఫోర్స్ అండ్ 47.34% ఆఫ్ స్టేట్ వర్క్ ఫోర్స్. సో, అగ్రికల్చర్ అనేది రూరల్‌లో చూసుకున్నట్లయితే 66.15% ఉంటే, స్టేట్ వర్క్ ఫోర్స్ చూసుకుంటే ఆ అగ్రికల్చర్ అనేది స్టేట్ వర్క్ ఫోర్స్‌లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 47.34%. సో, నెక్స్ట్ వచ్చేసి
sectorial composition of GSVA at current prices for Telangana 2022 to 23 and 2023 to 24. సెక్టోరియల్ కాంపోజిషన్ చూసుకుంటే అగ్రికల్చర్ అనేది ఎంతుంది అంటే 2022లో 17.0 ఉంటే 2023లో 15.8 -1.2% అనేది డిక్రీజ్ అయింది. ఇండస్ట్రీస్ వచ్చేసి 2022లో 18.8% ఉంటే 2023లో 18.5%, 0.3% అనేది డిక్రీజ్ అయింది. సర్వీస్ సెక్టార్ వచ్చేసి 2022లో 64.2% ఉంటే 2023లో 65.7%, అంటే సర్వీసెస్ సెక్టార్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ద అగ్రికల్చర్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు ద స్టేట్ ఎకానమీ హ్యాస్ రిమైన్డ్ స్టడీ ఎట్ అరౌండ్ 16 to 17% ఆఫ్ GSVA. సో నెక్స్ట్ ఈ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే కాన్స్టెంట్ ప్రైజెస్లోనే ఉంది, అది 16 to 17% ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ సెక్టర్ చూసుకున్నట్లయితే క్రాప్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ GSVA ఎట్ కరెంట్ ప్రైజెస్ వచ్చేసి క్రాప్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 2022లో 8.5%, 2023లో 7.5%, ఇక్కడ 1.0% అనేది డిక్రీజ్ అయింది. సో ఎందుకు డిక్రీజ్ అయింది అంటే డిలేడ్ మాన్సూన్ అనేది 17 రోజులు ఆలస్యంగా వచ్చింది. రెయిన్ఫాల్ వేరియబిలిటీ కూడా రీజన్. సో డ్రై క్రాప్స్ వచ్చేసి ఎఫెక్ట్ అయ్యాయి. అవి ఏంటంటే రెడ్ గ్రామ్, మెయిజ్, బెంగాల్ గ్రామ్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి డ్రై స్పెల్స్ అండ్ వాటర్ ఇష్యూస్, ఇవి రీజన్స్. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూషన్ టు GSVA బిట్వీన్ 2022-23 అండ్ 2023-24 ఎట్ కరెంట్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే సో 2022లో క్రాప్స్ ఎలా ఉంది అంటే 49.8%, నెక్స్ట్ 2023లో 47.5%. సో డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 2.3% అనేది డిక్రీజ్ అయింది. క్రాప్స్ 2.3% డిక్రీజ్ అయింది. లైఫ్ స్టాక్ వచ్చేసి 44.7% ఉంటే 2022లో, 2023లో వచ్చేసి 46.8%. లైఫ్ స్టాక్ అనేది 2.1% ఇంక్రీజ్ అయింది. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ చూసుకుంటే 2022లో 3.3% అండ్ 2023లో వచ్చేసి 3.5%. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్రీస్ అండ్ లాగింగ్ చూసుకుంటే సేమ్ ఉంది, 2.2 అండ్ 2.2. ఫారెస్ట్రీ అనేది మారలేదు, కాన్స్టెంట్గానే ఉంది 2.2. ఫిషింగ్ వచ్చేసి కొంచెం నామినల్గా చేంజ్ అయింది, పెరిగింది. సో క్రాప్స్ వచ్చేసి 2.3% డిక్రీజ్ అయింది. లైఫ్ స్టాక్ వచ్చేసి 2.1% ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి subsectoral growth rate contribution to overall sector growth it current prices between 2022-23 and 2023-24 చూసుకుంటే సో పిక్టోరియల్గా అగ్రికల్చర్, లైఫ్ స్టాక్ అండ్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ చూసుకుంటే 2022లో 9.7% ఉంటే 2023లో 4.02%, అంటే డిక్రీజ్ అయింది. క్రాప్స్ వచ్చేసి 2022లో 7.89 ఉంటే 2023లో -0.39కి పడిపోయింది. లైఫ్ స్టాక్ వచ్చేసి 2.735 ఉంటే 2022లో లైఫ్ స్టాక్ పెరిగింది. ఎంత పెరిగింది? 3.99%. అండ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ వచ్చేసి 2022లో మైనస్లో ఉంటే కొంచెం పాజిటివ్లో వచ్చింది, 0.93లో ఉంటే ఇక్కడ 0.07. నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ వచ్చేసి 0.44 ఉంటే నెక్స్ట్ 2023లో వచ్చేసి 0.36, కొంచెం డిక్రీజ్ అయింది. సో ఇక్కడ క్లియర్గా చూడండి. ఆక్వాకల్చర్ సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. ఆక్వాకల్చర్, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్. సో ఇది చూసుకుంటే 2022లో ఎంత ఉందంటే 9.74 ఉంది, 2023లో వచ్చేసి 4.02. సో తగ్గింది. క్రాప్స్ కూడా డిక్రీజ్ అయ్యాయి, డిక్లైన్ అయింది. ఎంత? 2022లో వచ్చేసి 7.89 ఉంటే 2023లో -0.39, కంప్లీట్గా మైనస్లోకే వెళ్ళిపోయింది. నెక్స్ట్ లైఫ్ స్టాక్ వచ్చేసి 2.35 ఉంటే ఇక్కడ 2023లో 3.99, అంటే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ వచ్చేసి -0.93 ఉంటే 2022లో 0.07%. నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ చూసుకున్నట్లయితే 0.44 నుంచి 0.36కి డిక్రీజ్ అయింది. సో అగ్రికల్చర్ డిక్రీజ్ అయింది, క్రాప్స్ డిక్రీజ్ అయింది, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ డిక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన ఏంటంటే లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. నెక్స్ట్ తెలంగాణ ల్యాండ్ యూజ్
ప్యాటర్న్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఈస్ ద 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఓవర్ 276.95 lakh ఎకర్స్. దీన్నే 112.08 lakh హెక్టార్స్. సో, తెలంగాణ అనేది ఇండియాతో కంపేర్ చేస్తే ఏరియాలో 11th ప్లేస్‌లో ఉంది. సో, ఎన్ని లక్షల ఎకర్స్ ఉన్నాయి తెలంగాణలో అంటే 276.95 లక్షల ఎకర్స్ ఉన్నాయి. హెక్టార్స్‌లో చూసుకుంటే దాన్నే 112.08 లాక్ హెక్టార్స్ ఉన్నాయి ఓవరాల్‌గా. సో, అసలు ఆ ఏరియాని మరి ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం మనము? ఎలా ఉంది ఆ ఏరియా మొత్తము అంటే, ఫస్టొచ్చేసి నెట్ సాన్ ఏరియా మనము పంటలు పండించుకునేది ఎంత శాతం ఉంది అంటే 52.61%. ఫారెస్ట్ ఏరియా వచ్చేసి 24.70%. ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజ్ వచ్చేసి 7.62%. ఫాలో ల్యాండ్ వచ్చేసి 5.78. బ్యారన్ అండ్ అన్‌కల్టివేబుల్ ల్యాండ్ వచ్చేసి 5.42 అండ్ కల్టివేబుల్ వేస్ట్ అండ్ అదర్స్ వచ్చేసి 3.87 ఇలా అడుగుతారు మనల్ని. సో, ఈ పాయింట్స్ అడిగినా, అడగకపోయినా వీటిని కరెక్ట్‌గా పెట్టండి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేసి అడుగుతారు. సో, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఏంటి, మనం పంట పండించుకునేది నెట్ సోన్ ఏరియా. నెట్ సోన్ ఏరియా ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి నెట్ సోన్ తర్వాత ఏంటి, ఫారెస్ట్ ఉంటుంది కదా! ఫారెస్ట్ అధిక శాతంలో ఉంటుంది కదా! ఫారెస్ట్. సో, ఫారెస్ట్, నెట్ సోన్ అయిపోయిన తర్వాత అసలు కొంచెం యూజ్ చేసుకునే ల్యాండ్ ఉంటుంది కదా! సో, నాన్ అగ్రికల్చర్ యూజ్ ల్యాండ్ అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫాలో ల్యాండ్ అంటే కొంచెం పనికి రాకుండా ఉండే ల్యాండ్ అన్నట్లు. నెక్స్ట్ బ్యారెన్ అండ్ ల్యాండ్ అసలే పనికి రాకుండా ఉండే ల్యాండ్. అండ్ లాస్ట్‌లో వచ్చేసి వేస్ట్ ల్యాండ్ అన్నట్టు అలా. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే బేస్డ్ ఆన్ 11th అగ్రికల్చర్ సెన్సస్ ఎప్పుడు జరిగాయంటే 2021లో జరిగాయి. సో, ఆ సెన్సస్‌ని బేస్ చేసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ ఆపరేషనల్ హోల్డింగ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 70.60 లాక్స్ ఉన్నారు. కవరింగ్ ఏరియా ఇంతమందికి ఎంత ల్యాండ్ ఉంది అంటే 63.12 లాక్ హెక్టార్స్ ఉంది. నెక్స్ట్ ఇందులో స్మాల్ ఫార్మర్స్ హోల్డ్ అబౌట్ 91.4% ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్. లెస్ దెన్ 4.34 acres అకౌంటింగ్ ఫర్ 68.2%. సో, ఫార్మర్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు స్మాల్ ఫార్మర్స్ అంటే ల్యాండ్ హోల్డింగ్ 91.4% హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సెమీ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ వచ్చేసి వాళ్ళు ఎంత అంటే సెమీ మీడియం వచ్చేసి 7.1%, మీడియం 1.4% అండ్ లార్జ్ ఫార్మర్స్ వచ్చేసి 0.1%. సో, ఈ కంటెంట్‌ని ఈ విధంగా నేను సింప్లిఫైడ్ చేశాను. సో, ఏంటంటే మార్జినల్ అంటే ఏంటి వాళ్ళకి ల్యాండ్ అనేది ఎంత ఉండాలి 2.47 హెక్టార్స్ కంటే బిలో ఉన్న వాళ్ళను మార్జినల్ కిందకి తీసుకుంటాము. సో, ల్యాండ్ హోల్డర్స్ ఎంతున్నారంటే 68.7% ఉన్నారు. సో, వాళ్ళ ఏరియా ఎంతుంది అంటే 32.8%. స్మాల్ వచ్చేసి స్మాల్ ఫార్మర్స్ వచ్చేసి 2.48 నుంచి 4.94 వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అంటారు. వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ పర్సెంటేజ్ వచ్చేసి 22.7 ఉంటే వాళ్ళ ఏరియా వచ్చేసి 35.4% ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ సెమీ మీడియం వచ్చేసి ల్యాండ్ హోల్డింగ్ 7.1%. ఏరియా వాళ్ళు ఆక్యుపై చేసేది 20.5. మీడియం వచ్చేసి 9.89 హెక్టార్స్ నుంచి 24.77 హెక్టార్స్ లోపు ఉన్న వాళ్ళని తీసుకుంటాము. ల్యాండ్ హోల్డర్స్ ఎంత అంటే 1.4% ఉంటే వాళ్ళు ఎంత ఏరియా ఆక్యుపై చేస్తున్నారు 8.7%. లార్జ్ వచ్చేసి 24.78 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారంటే 0.1% ఉన్నారు. సో, వాళ్ళ ఏరియా ఎంతుంది 2.6 అన్నట్టు. సో, అందులో ఎస్సీ వాళ్ళు ఎంత అంటే ల్యాండ్ హోల్డర్స్ 13.9% ఉంటే వాళ్ళకొచ్చి ఉండే ల్యాండ్ ఏంటి 9.7. ఎస్టీకి వచ్చేసి 11.8% ల్యాండ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళ ల్యాండ్ వచ్చేసి 11.9. అదర్స్ ఏమో 74.3 ల్యాండ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళ ల్యాండ్ వచ్చేసి 78.2. ఇన్స్టిట్యూషనల్ వచ్చేసి ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుందంటే 0.2%.
So between 2015 and 16 and 2021 to 22, the distribution and number of agriculture holdings changed significantly. సో 2015 నుంచి 2021 మధ్యలో పోల్చుకున్నట్లయితే చేంజ్ అయింది డిస్ట్రిబ్యూషన్ అనేది ల్యాండ్ హోల్డింగ్స్. సో అదేంటి చూసుకున్నట్లయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 59.48 lakh to 70.60 lakhs. సో మొత్తం ఎంత అంటే ల్యాండ్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత నుంచి ఎంతకి అంటే 59.48 నుంచి 70.60కి ఇంక్రీజ్ అయింది. మార్జినల్ హోల్డింగ్స్ అంటే ఎన్ని ఎకర్స్కి బిలో అనుకున్నాం మనము? 2.47 ఎకర్స్కి. సో మార్జినల్ హోల్డింగ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. ఎప్పుడు 64.6% నుండి 68.67%కి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ హోల్డింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళు డిక్రీజ్ అయ్యారు. ఎంత? 23.7 నుంచి 22.7%కి. సెమీ మీడియం వచ్చేసి వాళ్ళు కూడా డిక్రీజ్ అయ్యారు. సో 9.5 నుంచి 7.1కి. మీడియం హోల్డింగ్స్ కూడా డిక్లైన్ అయ్యారు. 2.1 నుంచి 1.4కి. లార్జ్ హోల్డర్స్ కూడా డిక్రీజ్ అయ్యారు. 0.2 నుంచి 0.1కి. సో ఇక్కడ ఇంక్రీజ్ అయిన వాళ్ళు ఎవరు అంటే మార్జినల్ హోల్డర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో టోటల్ హోల్డర్స్ ఆల్సో ఇంక్రీజ్ అయ్యారు. 59.48 నుంచి 70.60కి. ఇక్కడ మార్జినల్ హోల్డింగ్స్ వచ్చేసి 64.6 నుంచి 68.7%కి. నెక్స్ట్ మరి షెడ్యూల్డ్ కాస్ట్ హోల్డింగ్స్ హ్యాజ్ ఏ పర్సెంట్ ఆఫ్ టోటల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 11.8 to 13.9%. ఎస్సీ వాళ్ళు అనేది ఇంక్రీజ్ అయ్యారంట. ఎంత? ఫస్ట్లో వాళ్ళు 11.8% ఉంటే ఇప్పుడు 13.9% ఉన్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ హోల్డింగ్ డిక్రీజ్ అయింది. ఎస్టీ వాళ్ళు ల్యాండ్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయింది. లాస్ట్లో ఎంత ఉండేది అంటే 12% ఉండేది. ఇప్పుడు ఎంత ఉందంటే 11.8%. Others saw a decrease in the percentage of total holdings from 76.2% to 74.3%. అదర్స్ కూడా డిక్రీజ్ అయ్యారు. ఎస్టీ వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ తగ్గింది అండ్ అదర్స్ ఆల్సో తగ్గింది. ఎస్సీ వాళ్ళది పెరిగింది ల్యాండ్ హోల్డింగ్. నెక్స్ట్ మరి డిక్రీజ్ డిస్ట్రిక్ట్ వైజ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఎక్కడ ల్యాండ్ హోల్డింగ్ ఎక్కువగా ఉంటుందంటే ఫారెస్ట్ లాంటి వాటిలలో అక్కడ వాళ్ళు ఎక్కువ ఎవరైతే వ్యవసాయం మీదనే డిపెండ్ అయి ఉంటారో, వ్యవసాయపు ల్యాండ్లు ఎక్కువగా ఉంటాయో అక్కడే ల్యాండ్ హోల్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటారు. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆదిలాబాద్. ఎన్ని హెక్టార్స్ అంటే 1.5 హెక్టార్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వన్ ఏంటంటే కొమరం భీము 1.4 హెక్టార్స్. అండ్ థర్డ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం 1.30 హెక్టార్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? జోగులాంబ గద్వాల్ 1.08 హెక్టార్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 1.03తో నారాయణపేట ఉంది. సో ఇది కూడా సేమ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అంటారు ఈ పాయింట్స్ కంటే. సో ఈ క్రానాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలి మనము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆదిలాబాద్, సెకండ్ వన్ కొమరం భీం, థర్డ్ వన్ భద్రాద్రి అండ్ ఫోర్త్ వన్ జోగులాంబ గద్వాల్, ఫిఫ్త్ వన్ నారాయణపేట. నెక్స్ట్ లాస్ట్లో చూసుకుంటే ల్యాండ్ హోల్డింగ్స్ మెదక్ వచ్చేసి 0.360 అండ్ సెకండ్ వన్ కామారెడ్డి 0.73, థర్డ్ వన్ వరంగల్ 0.74, కరీంనగర్ వచ్చేసి 0.75, హన్మకొండ వచ్చేసి 0.75. లాస్ట్లో వచ్చేసి మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ. మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ ఇలా. నెక్స్ట్ అసలు రెయిన్ఫాల్ ఎలా ఉంది అంటే తెలంగాణ రిసీవ్డ్ 994.8 mm రెయిన్ఫాల్ ఇన్ 2023 to 24, విచ్ ఈజ్ 8% ఇన్ ఎక్సెస్ ఆఫ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆఫ్ 919 millimeters. సో యాక్చువల్గా మన తెలంగాణ నార్మల్ రెయిన్ఫాల్ ఎంత అంటే 919 millimeters. కానీ మనము 2023లో 8% అధికంగా పొందాం. అదెంత అంటే 994.8 millimeters. సో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది రిసీవ్డ్ ఏ పాజిటివ్ డీవియేషన్ ఆఫ్ 17%. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది పాజిటివ్ డీవియేషన్ ఇచ్చింది. ఎంత శాతం ఇచ్చింది? 17%. ఈస్ట్ మాన్సూన్ ఎక్స్పీరియన్స్డ్ 53% డిక్రీజ్. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ అవుట్పుట్ సోన్ ఏరియా. సో అగ్రికల్చర్ ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఆ పండించేది ఎలా ఉందంటే పంట వానాకాలం దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 142 lakh acres
టు 147 ల్యాక్ ఎకర్స్. 2021లో వానాకాలంలో ఎంతుందంటే 142 లక్షల ఎకర్స్‌లో ఉంటే అది 2023 వచ్చేసి 147 ల్యాక్ ఎకర్స్‌కి పెరిగింది. సో, ఎంత శాతం ఉంది గ్రోత్ రేట్ అంటే 3.5% ఉంది గ్రోత్ రేట్. నెక్స్ట్ వచ్చేసి అదే యాసంగిలో చూసుకున్నట్లయితే ఇట్ సా ఏ మోర్ సిగ్నిఫికెంట్ రైజ్ ఫ్రమ్ 56 ల్యాక్ ఎకర్స్ 2021 టు 75 ల్యాక్ ఎకర్స్ ఇన్ 2022. ఇంకా యాసంగిలో చూసుకున్నట్లయితే 56 ల్యాక్స్ అనేవి 2021లో ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉందన్నట్లు. అదే 2022లో వచ్చేసి 75 ల్యాక్ ఎకర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి total grass sown area surged from 195 lakh acres in సో టోటల్‌గా ఎంత అంటే 2021లోనేమో 198 ఎకర్స్‌లో ఉంటే 2022 వచ్చేసి 222 ఇంతకు పెరిగిందంట. నెక్స్ట్ ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్ ఇన్ సోన్ ఏరియా అండర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కువ పండించేది ఎంత అంటే పెరిగింది. పంటలు పండించడం అనేది పెరిగింది. అదేంటంటే గ్రాస్ సోన్ ఏరియా ఇన్ తెలంగాణ ఫర్ 2021-22 అండ్ 2022-23 ఇన్ ల్యాక్ ఎకర్స్‌లో చూసుకున్నట్లయితే సేమ్. వానాకాలం, యాసంగి టోటల్ 2021లో. వానాకాలంలో ఎన్ని లక్షలు అంటే ఎన్ని లక్షల ఎకరాలు అంటే 142. యాసంగిలో 56 ఎకర్స్. టోటల్ ఎంత అంటే 198. అదే ఇక్కడ 2022లో వానాకాలంలో 147. ఇక్కడ వానాకాలంలో ఎంత 142. ఇక్కడ 147. నెక్స్ట్ వచ్చేసి 2021లో యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో పంట పండిస్తే ఇక్కడ 75 లక్షల ఎకరాలు అన్నట్లు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారంటే 222 లక్షల ఎకరాలు. నెక్స్ట్ గ్రాస్ సోన్ ఏరియా అండర్ టాప్ 5 క్రాప్స్ ఇన్ వానాకాలం ఫర్ 2021-22 అండ్ 2022-23. సో, అసలు ఎక్కువగా పంటలు పండిస్తున్నారు కదా! అవి ఎలా ఉన్నాయి అంటే పాడి వచ్చేసి 2021లో 43.79 ఉంటే 2022లో 44.30 అండ్ కాటన్ వచ్చేసి 32.90 అయితే 2022లో 34.08. సో, పాడి కాటన్ అనేది పెరిగింది. మేజ్ 5.04 ఉంటే ఇక్కడ ఎంత 2022లో 4.23 అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ గ్రామ్ వచ్చేసి 5.44 ఉంటే నెక్స్ట్ 2022లో 3.83. సో, మేజ్ రెడ్ గ్రామ్ అనేది తగ్గింది. పాడి, కాటన్, సోయాబీన్ పెరిగింది. సోయాబీన్ వచ్చేసి 2021లో 2.66 ఉంటే 2022లో 3.39. నెక్స్ట్ యాసంగి చూసుకుంటే పాడి ఎలా ఉందంటే యాసంగిలో 2021లో 63.46 ఉంటే 2022లో 76.66 ఉంది. అంటే పెరిగింది. మేజ్ తగ్గింది. సో, ఎంత అంటే మేజ్, బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నట్, జావర్ ఇవన్నీ తగ్గాయి. మేజ్ ఎంత అంటే 10.1 నుంచి 8.71. బెంగాల్ గ్రామ్ వచ్చేసి 6.97 టు 4.87. గ్రౌండ్ వచ్చేసి 6.25 నుంచి 3.13కి తగ్గింది. జావర్ వచ్చేసి 2.34 నుంచి 1.73కి తగ్గింది. సో, నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ఇన్ 2022-23 తెలంగాణ టోటల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ స్టాండ్స్ ఎట్ ఎంతుంది తెలంగాణ టోటల్ ప్రొడక్షన్ అనేది 414 లక్షల మెట్రిక్ టన్స్ ఉంది. సో, మేజర్ క్రాప్స్ ఏమనుకున్నాం మనము పాడి, కాటన్, మేజ్ ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి మేజర్ క్రాప్స్. నెక్స్ట్ స్టేట్ కల్టివేటెడ్ 122.45 lakh acres of paddy resulting in a production of సో ఎన్ని ఎకరాలు 122.45 లక్షల ఎకరాలలో పంట పండిస్తే పాడి ప్రొడక్షన్ ఎంత వచ్చింది అంటే 258 లక్షల మెట్రిక్ టన్స్ వచ్చింది. అంటే డబల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కాటన్ వాస్ గ్రోన్ ఆన్ 50.03 lakh acres ఈల్డింగ్ 30.59 లక్షల మెట్రిక్ టన్స్. కాటన్ అనేది 50 లక్షల ఎకరాలలో పండిస్తే దాని ప్రొడక్షన్ అనేది ఎంత వచ్చింది మనకంటే 30.559 లక్షల మెట్రిక్ టన్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మేజ్ కల్టివేటెడ్ ఇన్ 12.74 lakh acres అండ్ ప్రొడక్షన్
28.65 ల్యాక్ మెట్రిక్ టన్స్. మేజ్ అనేది కూడా 12.74 లక్షల ఎకరాల్లో పండిస్తే దాని ప్రొడక్షన్ అనేది 28.65 లక్షల మెట్రిక్ టన్స్ వచ్చింది. నెక్స్ట్ సో ఈల్డ్ ఎంతుంది అని చూసుకున్నట్లయితే, అంటే ఈల్డ్ అంటే ఏంటంటే ఎంత ప్రోడక్ట్ అనేది మనకొచ్చింది అని. సో ద ఈల్డ్ రేట్ ఫర్ మేజర్ క్రాప్స్ ఇన్ కిలోగ్రామ్స్ పర్ ఎకర్ బిట్వీన్ 2021 టు 22 అండ్ 2022 టు 23 చూసుకున్నట్లయితే పాడి వచ్చేసి 2064 2021లో, 2022లో 2108 పెరిగింది పాడి. నెక్స్ట్ వచ్చేసి మేజ్ వచ్చేసి 2350 ఉంటే ఇక్కడ వచ్చేసి 2022లో 2249 తగ్గింది. రెడ్ గ్రామ్ వచ్చేసి 311 ఉంటే 357 రెడ్ గ్రామ్ పెరిగింది. బెంగాల్ గ్రామ్ వచ్చేసి 570 నుంచి 634 ఉంది 2022లో. కాటన్ వచ్చేసి 537 ఉంటే 2022లో 611. గ్రౌండ్ నట్ వచ్చేసి 913 ఉంటే 2022లో 990 ఉంది. సిసమం వచ్చేసి 310 ఉంటే తగ్గింది 2022లో 302. సోయాబీన్ వచ్చేసి 2021లో 701 ఉంటే 2022లో 652. జావర్ వచ్చేసి 683 ఉంటే 2022లో 713. నెక్స్ట్ గ్రీన్ గ్రామ్ వచ్చేసి 286 2021లో ఉంటే 2022లో 292. నెక్స్ట్ బ్లాక్ గ్రామ్ వచ్చేసి 456 నుంచి 495కి పెరిగింది. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ సెక్షన్ ఉంటుంది, చూస్తుండండి.